బ్రో ప్రతినిధి 2 ఎలా అనిపించింది బ్రో అండ్ ట్రైలర్ టీజర్ సారీ? ముందుగా మెగాస్టార్ చిరంజీవికి యాడ్సాప్ చెప్పాలి. అన్నయ్య మీకు నమస్తే, ఎందుకంటే మీరు వచ్చి దీనికి లాంచ్ చేసినందుకు చాలా సంతోషమైన విషయం. మేమంతా ఫ్యాన్స్ అంతా మేము చాలా సంతోషం పడ్డాం. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ మీరు వచ్చి ఓపెనింగ్ చేసినంటే అది ఎంత చెప్పే అవసరం లేదు. మీరు ట్రైలర్ లాంచ్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ చేతుల మీద ఓపెన్ అయిందంటే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ట్రైలర్ టీజర్ ఎలా అనిపించింది మీకు? నా బూస్ బౌన్స్ వస్తున్నాయి. నారా రోహిత్ మాత్రం చూస్తున్నా, నాకు బూస్ బౌన్స్ వస్తుంది. ఈ సినిమా ఒక కెరియర్లా రోహిత్ అన్నది ఈ సినిమా ఇది మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా రోహిత్ అన్న, ఇది నిజంగా నీ కెరియర్లో ఇది మంచి మూవీ అవుతుంది. ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది కాబట్టి మీరు ఒక స్థాయికి వెళ్తారు. ఇది కూడా మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. అండ్ మనం చూస్తున్నాం ప్రతినిధి 1 బ్లాక్ బస్టర్ అండ్ 2 కూడా అలా ఆవేలోనే ఉంది. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే పొలిటికల్ అంటే ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో నీకు అదే చూపిస్తాడు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో సమాజంలో ఏం జరుగుతుందో పొలిటికల్గా ఎలా ఉందో ఆ పొలిటికల్ ఈ సినిమాలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇలా ఉండాలి, ఈ పొలిటికల్ అంటే ఇలా ఉండాలని రియల్గా నా దగ్గర చూపిస్తారు. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటారా ప్రతినిధి 2? 100% అన్న. బ్లాక్ బస్టర్ అంటే మన మెగాస్టార్ అన్న వచ్చి మన ట్రైలర్ లాంచ్ చేసినట్టే సినిమా ఎక్కడ పోతాను ఒక రేంజ్లో వెళ్ళిపోతామన్నా. ఆల్రెడీ సినిమా మాత్రం ఇచ్చి పడేస్తాడు. సూపర్. టీజర్ ఎలా అనిపించింది మీకు? గూస్ బౌన్స్ వస్తున్నాయి చూస్తుంటే, గూస్ బౌన్స్ వస్తున్నాయి. ప్రతి సీన్ చూస్తే మాత్రం గూస్ బౌన్స్ వస్తున్నాయి. అసలు ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఇప్పటికీ చూస్తున్నాం, మళ్ళీ చూస్తున్నాం. ఇప్పటికనే మినిమం ఒక 30 సార్లు చూసిన టీజర్. అంత బాగుంది టీజర్, సూపర్ ఉంది. థ్యాంక్స్.